యూట్యూబ్ విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మనం లెంటన్ సీజన్లో ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనం లెంటన్ డేస్ అనగా శ్రమల కాల దినాల గురించి ఈ వీడియోలో ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఇందులో భాగంగా మనం లెంట్ డేస్ గురించి 3 మెయిన్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా వాట్ ఈజ్ లెంట్, తెలుగులో లెంట్ అనగా ఏమిటి. రెండవదిగా ద ఆరిజిన్స్ అండ్ ఎర్లీ హిస్టరీ ఆఫ్ ద లెంట్, అంటే లెంట్ డేస్ యొక్క మూలాలు మరియు చరిత్ర గురించి తెలుసుకుందాం. చివరిగా వై లెంట్, లెంట్ డేస్ ఎందుకు మరియు ఎలా పాటించాలి అనే టాపిక్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ లెంట్? లెంట్ అనేది ఈస్టర్కు దాదాపు 6 వారాల ముందు ప్రారంభమయ్యే ప్రత్యేకమైన కాలం. ఈ సమయాన్ని ఉపవాసం, ప్రార్థన మరియు ఆత్మ పరిశీలన కోసం క్రైస్తవులు పాటిస్తూ ఉంటారు. ఇది యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని జరుపుకునే ముందు మనస్సును సిద్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ లెంట్ సాంప్రదాయం క్రైస్తవ మతంలో చాలా పురాతనమైనది. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయంలో ఇది 2వ శతాబ్దం నుంచే కొనసాగుతున్నది. ఇది ముఖ్యంగా క్యాథలిక్, ఆర్థోడాక్స్, లూథరన్, ఆంగ్లికన్, ఎపిస్కోపల్ మరియు మెథడిస్ట్ క్రైస్తవులు పాటించేవారు. కాలక్రమేణా కొన్ని మార్పులు వచ్చినప్పటికీ లెంట్ యొక్క అసలు ఉద్దేశం మాత్రం మారలేదు. చరిత్రలో ఎన్నో మార్పులు జరిగినా కానీ, రాజ్యాలు ఉనికిని మారినా, సామ్రాజ్యాలు కూలిపోయినా లెంట్ యొక్క ప్రాముఖ్యత ఎన్నటికీ చెరిగిపోలేదు. గతంలో దీని పట్ల కొన్ని అపోహలతో ఉన్నా కానీ ఇటీవల కాలంలో ఈ సాంప్రదాయాన్ని కొన్ని ఇవాంజలికల్ క్రైస్తవులు కూడా పాటించడం ప్రారంభించారు. కాలంతో పాటు కొన్ని మార్పులు వచ్చిన ఉపవాసం, ప్రార్థన మరియు యేసు పునరుద్ధానానికి సిద్ధమవటం లాంటి దీని అసలు ఉద్దేశం మాత్రం మారకుండా అలానే ఉంది. రెండవదిగా మనం ద ఆరిజిన్స్ అండ్ ఎర్లీ హిస్టరీ ఆఫ్ ద లెంట్ గురించి ఇప్పుడు చూద్దాం. లెంట్ డేస్ యొక్క మూలాలు మరియు చరిత్ర. లెంట్ అనేది ఈస్టర్కు ముందున్న 40 రోజుల ప్రత్యేక కాలంగా చెప్పవచ్చు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇది క్రీస్తు శకం 325 ఏడీలో నిసియా కౌన్సిల్ తర్వాత ఏర్పడిందని చూడవచ్చు. ప్రారంభ దినాల్లో లెంట్లో ముఖ్యంగా ఉపవాసం చేయడం ప్రాధాన్యంగా ఉండేది. ఈ కౌన్సిల్ రికార్డ్స్ ప్రకారం మొదట్లో లెంట్ ప్రధానంగా క్రైస్తవ మతాన్ని కొత్తగా స్వీకరించే వాళ్లకు వర్తించేది. వారు ఈస్టర్కు ముందు బాప్తీసం పొందడానికి సిద్ధపడుతూ తమ గత పాపములను పశ్చాత్తాపంతో ఒప్పుకుంటూ దేవుని ప్రార్థిస్తూ క్షమాపణకై వేడుకునేవారు. అతి తక్కువ కాలంలోనే ఈ లెంట్ చర్చిలోని ప్రతి ఒక్కరూ పాటించే విధంగా మారిపోయింది. ఆరంభ దశలో లెంట్ యొక్క 40 రోజుల కాలం ప్రతి ప్లేస్లో రకరకాలుగా తేడాగా ఉండేది. కొందరు శని ఆదివారాలను అనగా వీకెండ్స్ని లెక్కలోకి తీసుకునేవారు, మరికొందరు తీసుకునేవారు కాదు. కొంతమంది ఆదివారాలను కూడా ఉపవాసంగా పాటించేవారు, మరికొందరు పాటించరు. కానీ ప్రతి చోట ఉపవాస నియమాలు చాలా కఠినంగా ఉండేవి. రోజుకు ఒకసారే భోజనం, అది కూడా మధ్యాహ్నం 3 గంటల తర్వాత. మాంసం, చేపలు, పాల ఉత్పత్తులను తీసుకోవడానికి కూడా అనుమతి ఉండేది కాదు. ఆ తర్వాత పోప్ గ్రెగరీ I లెంట్ను ఒక నియమితమైన కాలంగా మార్చారు. ఆయన లెంట్ను ఈస్టర్కు 46 రోజుల ముందు బుధవారం ప్రారంభించాల్సిందిగా నిర్ణయించారు. ఈ రోజునే మనం భస్మ బుధవారం అనగా ఇంగ్లీష్లో యాష్ వెన్స్డే అని పిలిచి ప్రత్యేక ప్రార్థనలు జరుపుతూ ఉంటాం. ఆదివారాలను లెంట్లో భాగంగా లెక్కకు తీసుకోలేదు, ఎందుకంటే ఆదివారాలు క్రైస్తవ మతంలో సంతోషదాయకమైన రోజులు కాబట్టి. ఇతర చారిత్రక ఆధారాల ప్రకారం ఈస్టర్కు ముందు ఉపవాసం చేసే ఆచారం 2వ శతాబ్దం నుండే అమలులో ఉంది. కాబట్టి ఇది నిసియా కౌన్సిల్ కన్నా ముందే ఉండి ఉండొచ్చు అని మనం చూడొచ్చు. లెంట్ చరిత్ర అనే గ్రంథంలో ఫాదర్ విలియం సాండర్స్ రాసినట్లు ప్రాచీన క్రైస్తవ గురువు సెయింట్ ఇరేనియస్ పోప్ సెయింట్ విక్టర్కు రాసిన ఒక లేఖలో ఈస్టర్కు ముందు ఉపవాసం ఎన్ని రోజుల పాటు ఉండాలి అనే విషయంపై అప్పట్లోనే వివాదాలు జరిగాయని ఆ యొక్క లేఖలో చెప్పుకుంటూ వచ్చారు. ఇరేనియస్ తన లేఖలో ఈ ఉపవాసాన్ని పాటించే విధానం మన కాలంలో మొదలైంది కాదు, మన పూర్వీకుల కాలం నుండే ఉంది అని స్పష్టం చేశారు. ఇరేనియస్ స్వయంగా అపోస్తుల తర్వాత 3వ తరం శిష్యుడు కాబట్టి ఆయన చెప్పిన వివరాల ప్రకారం చూస్తే ఆయన పూర్వీకులు ఖచ్చితంగా అపోస్తుల కాలం నాటి వారే అని మనకు తెలుస్తుంది. సో క్రైస్తవ మతం ప్రారంభమైన రోజు నుండే లెంట్ ఉపవాసం
కొనసాగుతుందని ఈ లేఖ ద్వారా కొంతమంది మనం నిర్ధారించుకోవచ్చు. ఇరేనియస్ లేఖలో ఈస్టర్కు ముందు 40 రోజుల పాటు ఉపవాసం ఉండటం గురించి ప్రస్తావన ఉంది. అయితే ఈ 40 రోజుల ఉపవాసం ఆచారం ఇరేనియస్ కాలానికి కూడా ముందే ఉండేదని మనం అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభువు తన సువార్త ప్రారంభించే ముందు 40 రోజుల పాటు అరణ్యంలో ఉపవాసం చేసినట్లు బైబిల్ చెప్తుంది. అందుకే లెంట్లో 40 రోజుల ఉపవాసానికి అదే ప్రేరణగా మనం భావిస్తూ ఉంటాము. నిసియా కౌన్సిల్ తర్వాత లెంటు ఆచారం చాలా శతాబ్దాల పాటు ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగాయి. అయితే 800 సంవత్సరానికి వచ్చేసరికి ఉపవాస నియమాలు కొంత సడలించబడటం జరిగింది. 1400 సంవత్సరం నాటికి క్రైస్తవులు రోజుకు ఒక్కసారి భోజనం చేసే నియమాన్ని మారుస్తూ ఉదయాన్నే తీసుకోవటం ప్రారంభించారు. అలాగే ఉద్యోగాల్లో ఉన్నవారు బలహీనంగా మారకుండా ఉండడానికి రోజుకి కొంత అల్పాహారం తీసుకోవడం కూడా మొదలుపెట్టారు. కొంతకాలానికి ఒక్క భోజనం మాత్రమే చేయాలనే నియమాన్ని పూర్తిగా తొలగించిన వారిగా మనం చూస్తూ ఉంటాము. కానీ దీనికి బదులుగా లెంట్ కాలంలో ఏదైనా విలాస వస్తువును అంటే ఒక విలువైన వస్తువును లేదా అత్యవసరమైన వస్తువును త్యాగం చేయటం అనే ఆచారం ప్రవేశపెట్టారు. కాలానుగుణంగా లెంట్ అంటే ఏదో ఒకటి త్యాగం చేయటం అనేది ప్రధానమైన ఆచారంగా మారిపోయింది. చివరిగా అంటే మూడవదిగా మనం లెంట్ డేస్ ఎందుకు మరియు ఎలా పాటించాలి అనే టాపిక్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. లెంట్ అనేది లూథరన్ చర్చ్ మరియు ఇతర అనేక సంఘాల్లో లోతైన ఆలోచనలతో గడిపే ఒక పవిత్రమైన సమయం. లెంట్ యొక్క మొదటి రోజుని యాష్ వెన్స్డే అనగా తెలుగులో మనం ఇందాక చెప్పుకున్నట్లుగా భస్మ బుధవారం అని పిలుస్తూ ఉంటారు. ఈ భస్మ బుధవారం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే దేవుడు మనుషులను మట్టి నుండి సృష్టించాడు. అలాగే ఒక రోజున మనందరం మట్టిలోనే కలిసిపోతాం అనే గొప్ప సత్యాన్ని ఈ రోజున మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మొదట తిరిగి భూలోకానికి రావాల్సిందిగా ఉంది. మనం మట్టి నుండి వచ్చాం, తిరిగి మట్టిలోనే కలిసిపోతాం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవటం చాలా మంచిది. ఎందుకంటే మనకు మరణం తప్పదు. మనం ఈ లోకంలో శాశ్వతం కాదు. మరియు మరణం నిజమైనదే అని తెలుసుకోవాలి. ఇలా తెలుసుకోవడం ద్వారా మనకు రక్షకుడు అవసరం అని మనకు బోధపడుతుంది. అయితే మనకు ఒక మంచి శుభవార్త ఉంది. అదేంటంటే మన కొరకు ఒక రక్షకుడు ఉన్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు. ఈయన దేవుని యొక్క ఏకైక కుమారునిగా తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యం జీవిస్తూ ఏలుతున్నవాడిగా ఉన్నాడు. ఇప్పటికీ మరి ఎప్పటికీ ఈయనే మనకు నిజమైన దేవుడు మరియు రక్షకుడు. అందుకే అనేక లూథరన్ సంఘాల్లో భస్మ బుధవారం రోజున విశ్వాసులు ముందుగా భస్మాన్ని నుదుటి మీద స్వీకరిస్తారు. ఆ తర్వాత ప్రభుబలను లేదా ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని పుచ్చుకుంటూ ఉంటారు. ఈ పవిత్ర క్రమంలో యేసుక్రీస్తు మన కొరకు మరణించాడని తిరిగి లేచాడని మనం గుర్తు చేసుకుంటూ ఉంటాము. ఆయన మరణం మీద విజయం సాధించినట్లుగానే మనము కూడా ఒకరోజు తిరిగి లేచి నిత్య జీవితాన్ని పొందుతాము. అయితే లూథరన్స్ ఈ లెంట్ డేస్ని ఎందుకు పాటిస్తారు అనే ప్రశ్న చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే అనేక ప్రొటెస్టెంట్ సంఘాలు ఈ లెంట్ను పాటించవు కాబట్టి. లెంట్ను పాటించాల్సిందిగా బైబిల్లో ఎక్కడా కూడా స్పష్టంగా చెప్పబడలేదు. అందుకే కొంతమంది ఈ లెంట్ డేస్ అనుసరించాల్సిన అవసరం లేదని భావిస్తూ ఉంటారు. వాస్తవానికి ఇది నిజమే. కానీ ఈ లెంట్ను పాటించడానికి ప్రోత్సాహాన్ని మరియు ప్రేరణను ఇచ్చే ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకు బైబిల్లో ఉన్నాయి. అందులో ఒక మంచి ఉదాహరణ యేసుక్రీస్తే. ఆయన 40 రోజుల పాటు అరణ్యంలో ఉపవాసం చేసి ప్రార్థనలు చేస్తాడు. ఈ 40 రోజులు యేసు తన సేవను ఆరంభించడం కోసం, మనలను రక్షించడానికి తను తీసుకునే గోల్కతా మార్గం కోసం సిద్ధమైనట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఇదే లెంట్ను పాటించడానికి ఒక గొప్ప ఆదర్శంగా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా లెంట్ సమయంలో లూథరన్లు కూడా 40 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తారు. ఇది యేసు వెళ్ళిన మార్గం, సిలువ వైపుకు తీసుకునే ప్రయాణంగా వారు భావిస్తూ ఉంటారు. మనం యేసులాగా సిలువపై బలి అవ్వడానికి పోవడం లేదు, కానీ యేసును అనుసరించి సిలువ చెంత ఆయన పాదాల దగ్గర నిలిచిపోతాం. ఎలాగైతే యోహాను, మరియా అలాగే మరికొందరు శిష్యులు యేసుతో చివరి వరకు ఎలా ఉన్నారో మనం కూడా ఆయనతో అలానే ఉంటాం. అదేవిధంగా యేసు సమాధిలో ఉంచబడ్డప్పుడు మనము కూడా ఆ అంధకారము, ఆ నిశ్శబ్దము, ఆ వేదనను అనుభవిస్తూ ఉంటాము. ఈ అనుభవం మన మనసులో, మన ఆత్మలో లోతుగా జరిగితేనే ఈస్టర్ రోజున మనకు లభించిన గొప్ప వరం ఏమిటో మనం పూర్తిగా అర్థం చేసుకోగలం.
యేసు మరణం లేకుండా పునరుద్ధానం లేదు. గుడ్ ఫ్రైడే లేకుండా ఈస్టర్ లేదు. సిలువ లేకుండా రక్షణ లేదు. ఆత్మ సంబంధమైన ఈ ప్రయాణం లేకుండా సిలువ లేదు అనే విషయాన్ని మనం చివరిగా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యేసు ఈ ప్రయాణాన్ని నీ కోసం, నా కోసం సిద్ధం చేసిన వాడిగా ఉన్నాడు. ఈ లెంట్ సమయంలో మనం ఆ ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి సహాయపడుతుంది. అలాగే ఈ ప్రయాణం ద్వారా మన యొక్క రక్షణ సత్యాన్ని మరియు దాని వలన కలిగే ఆనందాన్ని ప్రతిరోజు మనం అనుభవిస్తూ జీవించడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రయాణాన్ని మనస్ఫూర్తిగా మనం అందరం స్వీకరిద్దాం. ఎందుకంటే క్రీస్తుతో నడిచే ప్రతి ఒక్కరి కోసం ఎదురు చూస్తున్న ఈ పునరుద్ధాన జీవాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం కోసం మనం ఈ లెంట్ని మనస్ఫూర్తిగా స్వీకరిద్దాం. చివరిగా ఈ లెంట్ డేస్ పాటించడం ద్వారా మనందరం తెరచి ఉన్న ఖాళీ సమాధి వద్దకు వెళ్తాము. అక్కడ మనము తిరిగి లేచిన యేసుని ఆనందంతో కొలుస్తూ ఉంటాము. అలాగే ఆయన తిరిగి లేచాడు, నిజంగా ఆయన తిరిగి లేచాడనే శుభవార్తను అనేకులకు చెప్పడానికి పరిగెత్తుకొని మనం వెళ్ళడానికి కూడా ఈ లెంట్ డేస్ ఉపయోగపడతాయి. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక. థ్యాంక్ యూ.